హాయ్ ఫ్రెండ్స్, హలో. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి ఫ్రెండ్స్. మరి మా ఏరియాలో అయితే ఇవాళ ఆదివారం అంతా వర్షం అయితే పడలా. మీ ఏరియాలో పడిందేమో. ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే మాత్రం అక్టోబర్ నెల 26వ తారీఖు 2025 అనగా ఆదివారం. మరి ఈ రోజు అంతా వర్షం పడలా. నిన్న సాయంత్రం నుంచి కూడా పడలేదు. మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో. మరి ఈరోజు దిగుమతులు అయితే ఈ విధంగా మార్కెట్కి వస్తున్నాయి. ఈ దిగుమతులు వచ్చేదానికి రేపు మార్కెట్ అయితే మాత్రం వర్షాలు ఏమీ లేకన్నా ఉంటే మాత్రం మార్కెట్ ఒక రేంజ్లో ఉండిద్దండి. వర్షాల ప్రభావం వల్ల మార్కెట్ గురించి ఎవరు చెప్పలేకపోతున్నారు ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే రోజుకోలాగా ఉంటుంది వాతావరణం. అది మీకు తెలిసిన విషయం అది. ఈ వర్షం ఏమైనా ఎక్కువైతే కొనుగోలుదారులు కూడా కొనడానికి ఆలోచిస్తారండి. కొంటే ఎట్లా ఎగుమతి బళ్ళు బయటికి పోతాయా పోవా అని ఆ విధంగా ఆలోచిస్తారు. కాబట్టి కొద్దిగా అంతా కన్ఫ్యూజన్. రేపు మార్కెట్ లెక్క అందరి లెక్క అయితే రేపు మంచి రేంజ్లో ఉంటుందని ఒక పక్కనే మార్కెట్లో అందరూ అనుకుంటున్నారు. అయితే మన విషయం, మన ఛానల్ ఏంటంటే లైవ్ అప్డేట్స్ అనమాట. ఏ రోజు ఆ రోజు మనకి లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి. అంతేగాని పెరిగేది తగ్గేది ఎవరి చేతులు లేదు, మనం కూడా చెప్పేది ఏమీ లేదు. అది ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఒకరోజు ఎక్కువ వాళ్ళు కొనడానికి ఎక్కువ మంది వస్తారు, ఒకరోజు తక్కువ మంది వస్తారు, ఒకరోజు వాళ్ళకి ఆర్డర్లు రావచ్చు. దాన్ని బట్టి అది ఎవరము ఏమి ఊహించారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ దేశాల్లో చూని ఎక్కడ చూసినా వాతావరణం వల్ల పంటలు పోతున్నాయి. పంటలు పోవడం వల్ల నెక్స్ట్ అలాగే స్టాకులు కూడా ఒక పక్క నుండి అయితే ఇంకా 30-35 లక్షల వరకు అని చెప్తున్నారు. మరి నేను ఎంక్వైరీ చేసింది కూడా అంతే చెప్పారు. ఏదైనా కానీ దిగుమతులు ఇంకా వీడియో పెడుతున్నప్పుడు ఏడా కూర్చున్నా ఇంకా దిగుమతులు వస్తూనే ఉన్నాయండి. అయితే కొందరు అంటారు, నువ్వు వీడియో పెట్టడమేరా బాబు, ఈరోజు మార్కెట్ స్లో అయిపోతుంది అంటారు. అది ఎవరు ఏం చేసేది కాదు, వీడియో వల్ల ఏం కాదన్న. రేపు వర్షం వాతావరణం ఏమీ లేకపోతే మార్కెట్ బాగానే ఉండిద్ది. ఇబ్బంది ఆల్రెడీ ఇవాళ నడుకోడి మార్కెట్లో T34 15,200 వేశారని గ్రూప్లో పెట్టడమే జరిగింది, ఫోటోతో సహా. ఆ ఫోటో నేనైతే మీకు కూడా యూట్యూబ్లో పెట్టాను, చూసే ఉంటారు. ఒక ఆయన ఫేక్ అంటాడు. ఫేక్ కాదన్న, నిజమే. ఒక గ్రూప్ ఉంది, ఓనర్ల వాళ్ళు ఓన్లీ. అందులో ఆ గ్రూప్లో ఉన్నవన్నీ జరిగేది చెప్తారు, జరగని నేను చెప్పరు. నడుకోడిలో జరిగిందంట ఇవాళ. చూడండి దిగుమతులు ఈ విధంగా. ఇవన్నీ కొత్త కాయలు ఏం కాదు, ఏసీ సరుకు. వేరే ఊరు గ్రామాలు మండలాలు జిల్లాల నుంచి వచ్చిన దిగుమతి సరుకు, ఏసీలో సరుకు యాడ్కి అమ్ముకోవడానికి తెచ్చుకుంటున్నారు. రేటు అంతా అమ్ముదాము. ఎందుకంటే రేపు వారం బాగుంటుందని అందరూ ఆశపడుతున్నారు. అందరూ కాదు, మేము కూడా రేపు వారం బాగానే ఉంటుంది. అబ్బాయి అమ్ముకునే వాళ్ళు బాగానే అమ్ముకుంటారు, మాకు పనులు ఉంటాయని అనుకుంటున్నాం. రేపు ఎట్లా ఉండిద్దో ఎవరము ఊహించాలి. రేపు ఉదయం 8:30-9 అవ్వాలని మినిమం మార్కెట్ గురించి పూర్తిగా తెలియాలంటే. అంతేగాని ఏదో పొద్దున్నే 7-8కే తీసి యూట్యూబ్లో పెట్టేసేది ఏది కాదు. మార్కెట్ అంతా తిరగాలి, తెలుసుకొని మీకు ఏదైనా అప్లోడ్ చేయాలి. నా కోరికైతే అది. ఏదైనా కానీ చూడండి ఈ విధంగా దిగుమతులు వస్తున్నాయి. దిగుమతులు బట్టి ఎవరు అంచనా వేయలేము. కాకపోతే ఒకటి మరీ ఎక్కువగా శాంపిల్స్ పెట్టి ఎక్కువగా ఇదైతే డేంజర్. అలాగని సోమవారం ఎవరు పెట్టట్లే పెద్దగా. సోమవారమే పెట్టాలి. పెడితే ఏదో ఒకటి తేలిపోయింది ఆటి సంగతి. అంతేగాని సోమవారం చూసి మంగళవారం పెడదామని కాదు. సోమవారం పెట్టారనుకో, సోమవారం మంగళవారం బుధవారం 3 రోజుల్లో మార్కెట్ గురించి అట్టా ఇటా తాడా పేడే తెలిపోవాలా. 3 రోజుల్లో రేటు ఉంటే అమ్ముకున్నామా, లేకపోతే తీసుకెళ్ళి లోన్ పెట్టామా, శాంపిల్స్ తీసుకెళ్ళి. ఏమంది కాదు, ఇంకోసారి లేదా సరిపోయేదిలే మాకు ఇదేని అనుకుంటే అమ్మేసుకుంటారు అంతే. అంతేగాని ఎవరం కూడా మీకు రూపాయి వచ్చింది అనుకుంటే అమ్మేసుకోండి అన్న, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామని ఎవరిని అడిగేది కాదు, ఎవరు చెప్పేది కాదు. మీకు మీరుగా ఆలోచించుకోండి. మేము జీవాలు అమ్మేసుకోండి అని చెప్పినా రేపొద్దున రేటు వస్తే మళ్ళీ మమ్మల్ని అంటారు. ఉంచండి అన్న ఇంకా పెరిగిద్దని చెప్తే రేపొద్దున రాబోదు మమ్మల్ని అంటారు. కాబట్టి తెలుసుకోండి. చూడండి. అయితే ఒకటి వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం అమ్ముకుంటారు, రూపాయి అటో ఇటుగా అమ్ముకుంటారు. వాళ్ళైతే ఇంకేం లేదు. ఇక్కడ లోకల్ ఏసీలో శాంపిల్స్ పెట్టిన వాళ్ళు ఊరించే చాలామంది చాలా టెన్షన్. అన్న యార్డ్లో ఉన్న సేట్లే చాలా మంది, సేట్లు కాదులే, సేట్లకి సంబంధించిన బంధువులకి కొంతమంది కొని పెట్టారు కదా, వాళ్ళ కాయలు అమ్మడానికి వాళ్ళే టెన్షన్ పడతా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అట్లాంటిది మరి మీకు ఎలా చెప్పగలరన్న ఎవరైనా కానీ. అది అందుకనే మంది లైవ్ అప్డేట్స్ అనమాట. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. రేపు ఉదయం 8కి రీల్స్ పెడతాను. నెక్స్ట్ అలాగే 9 మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, మార్కెట్ వివరాలు అంటున్నాను. ఈరోజు ఈ క్వాలిటీ ఎలా జరిగిందన్న అన్న 6:30 నుంచి 8:30 దాకా తిరిగితే సగం తిరిగితేనే 8:30-9 అయిపోతుంది. ఇంకెప్పుడు వీడియో తీస్తాం, ఎప్పుడు కొనుక్కొని చెప్తాను. చూడండి ఇలా చూడండి. మీరు దిగుమతి బళ్ళు తెచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి అన్న. యార్డ్లో దిగుమతులు లోనకు వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ గేట్ కాడ కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. గేట్ కాడ రిటర్న్ వెళ్ళాడు, మీరు స్పీడ్కి వెళ్తారు, అటు నుండి బళ్ళు వస్తాయి, వెహికల్స్ వస్తాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బంది పడతారు. ఓ పక్క రోడ్డు పనులు జరుగుతున్నాయి నల్లపాడు గేట్ వైపు మాత్రం. అది కూడా మీ మైండ్లో పెట్టుకొని ఆలోచించుకొని జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లోనికి వచ్చినప్పుడు కానీ జాగ్రత్త వహించండి. యార్డ్ వరకును ప్రతి ఒక్క వెహికల్స్ వారు కూడాను మిర్చి యార్డ్ ఉంది. యార్డ్ లోపల నుండి బయటికి లోడు బళ్ళు కానీ ఖాళీ బళ్ళు కానీ వస్తాయి. కాబట్టి మీరు స్పీడ్గా వచ్చేటప్పుడు ఆలోచించండి. నల్లపాడు వైపు కానీ సిల్కరపేట వైపు కానీ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని లైక్ చేయండి. లేదు.